తీసుకొచ్చి పెట్టమంటున్నాం, మా లెక్క చెప్పమంటున్నాం సార్. మేము అడుగుతుంది మా తలలు లెక్క పెట్టిరు కదా, మా జుట్లు లెక్క పెట్టిరు కదా, ఆ జుట్లు ఎన్నో చెప్పురయ్యా అని చెప్తా ఉన్నాము. ఊర్లలో కూడా సార్ అది గొల్లోల చింత చెట్టు, ఇదేమో కుర్మోల బోరింగు, అక్కడ కుక్క వస్తే కూడా సార్ ఇది కుర్మోల కుక్క అంటారు సార్. ఈ కుక్కలకు కూడా కులాలను పెట్టిరు సార్, పెడితే పెట్టిరు తలగబడ్డాం. కానీ ఇప్పుడు ఏవి సార్ లెక్కలేవి? కావాలి కదా మాకు లెక్కలు. ఈ లెక్కలు ఈ సభ మాకు ఇస్తుందా ఇవ్వదా, ఈ ప్రభుత్వం మాకు లెక్కలు ఇస్తుందా ఇవ్వదా అనేది సూటిగా ప్రశ్న సార్, సూటి ప్రశ్న. ఈ ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఇంకెన్నేళ్ళకి ఇస్తారు? అప్పుడు కేసీఆర్ గారు సర్వే చేసినటువంటిది ఇప్పుడు అది వెబ్సైట్లో ఉంది సార్, వెబ్సైట్లో ఉంది కానీ కులాల వారిగా లేదు సార్. ఇక ఆ సర్వేని జీవ సమాజ్ చేసింది ఈ సర్కారే. ఆ సర్వేని జీవ సమాజ్ చేసి కొత్త సర్వే తెచ్చింది. కొత్త సర్వేకు తండ్రి ఎవడో తల్లి ఎవడో అసలు ఈ సర్వేలో పుట్టిందేందో తెలియదు. నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సర్వే లెక్కలు బయటపెట్టు, కులాల వారిగా బయటపెట్టు, నియోజకవర్గాల వారిగా బయటపెట్టు, మండలాల వారిగా బయటపెట్టు, గ్రామాల వారిగా బయటపెట్టి ఆ గ్రామ పంచాయతీ దగ్గర నువ్వు ఈ పోస్టర్ అంటించి, ఇగో ఈ గ్రామంలో ముదిరాజులకు ఇంతమంది ఉన్నారు, యాదవులకు ఇంతమంది ఉన్నారు, కుర్మలకు ఇంతమంది ఉన్నారు, నాయ బ్రాహ్మణులకు ఇంతమంది, రజకులకు ఇంతమంది ఉన్నారు, లెక్కేయి సార్. లెక్కేస్తే ఎవరికి ఏ సంక్షేమ పథకాలు అమలు చేయాలనో బాధప్తగా సర్పంచ్ కూడా అర్థమవుతుంది సార్. మేమే చేయించినాం సార్. ఇక కొన్ని ఊర్లలో మేమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా నాయకత్వంతో మేము చేయించినాం సార్. చేయిస్తే చాలా షాకింగ్ లెక్కలు ఉన్నాయి సార్, చాలా షాకింగ్ లెక్కలు. ఇవాళంటే బీసీలంతా అవేర్నెస్కి వచ్చి ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ అక్కడిక్కడ ఓపెన్ స్థానాల్లో గట్టిగా పోటీ చేసి మెజార్టీ స్థానాలు కొట్టుకో ఇవాళ చైతన్యం వచ్చింది కాబట్టి సార్. ఈ చైతన్యం వచ్చిన సమాజం అడుగుతుంటేనే నువ్వు లెక్కలు ఇవ్వకపోతే నేనేం చేయాలి? ఎవరి కోసం సార్ మేము గెలిచి? మేము ఆ వర్గాల నుంచి గెలిచినటువంటి వాళ్ళము, ఆ వర్గాలకు జరగాల్సిన న్యాయం గురించి నేను మాట్లాడాలి కదా సార్. మాట్లాడితేనే ఈ ప్రభుత్వం ఇయ్యదు సార్. బిల్లు పెట్టినప్పుడన్నా కనీసం ఇవ్వాలి కదా సార్. ఏందో ఏం కథను నువ్వు అది అర్రలో పెట్టుకొచ్చుకుంటావు, ఇక్కడ కాగితం పెట్టి ఇక దీని మీద సప్పట్లు కొట్టాలంటే మేము సప్పట్లు కొట్టాలి. ఇది నడవదు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడుగుతా ఉన్న ఈ వేదిక నుంచి, నాకు కులగణన లెక్కలు కావాలి, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ కావాలి, మీరు ఆదేశించాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు.